లైవ్ ఇవ్వనప్పుడు నేను లైవ్ ఇస్తున్నానని మాకు ఇన్ఫర్మేషన్ లేదంటే యూట్యూబ్ లైవ్ యూట్యూబ్ ఎంతమంది చూస్తారు ఉన్నాయి కానండి 1000-2000 మంది ఇప్పుడు లైవ్ చూస్తారు యూట్యూబ్ చూస్తారు అదే ఛానల్ లైవ్ అయితే మినిమం నా ఛానల్ మీ స్టూడియోకి వస్తే నేను 1 crore వ్యూవర్స్ 10 కోట్లలో 12 కోట్లు తెలుగు ప్రజలు ఉన్నారు 200 దేశాలు నేను ఏబిఎన్కి వస్తే 1 crore నేను TV9కి వస్తే 2 crore నేను ఏ ఛానల్కి పెద్ద ఛానల్కి వెళ్ళినా 50 లక్షలు మినిమం ఇప్పుడు యూట్యూబ్లో ఒక 1000 మంది ఒక 2 తర్వాత చూస్తున్నారు రైటే కానీ ఎంతమంది చూస్తున్నారు మేము చూస్తున్నాం ఓ 2 లక్షలు 3 లక్షలు 12 కోట్లు తెలుగు ప్రజలకి మేము మేలు సంకల్పం చేస్తున్నాం ఫ్రీగానే 7 లక్షల కోట్ల బడ్జెట్ మీ మీడియా వాళ్ళు అడిగితే 100 ప్రశ్నలు వేశారు 1000 ప్రశ్నలు వేశారు ఇప్పటికి సూటిగా జవాబు తీసుకొచ్చాను చెప్పాను మీకు లైవ్లో ప్రశ్నించారు ప్రెస్ మీట్లో ప్రశ్నించారు నేను సూటిగా మీకు జవాబు చెప్తున్నానే మీరు 7 లక్షల కోట్లు ఎలా తీసుకొస్తారు నేను చెప్పాను ఒక 2050 మంది బిలియనీర్ల దగ్గర దాదాపు 10 ట్రిలియన్ రూపాయలు ఉంది డబ్బు ఉంది $1 ట్రిలియన్ అంటే 7 కోట్ల రూపాయలు అందులో దాదాపు 5% 3.5 కోట్ల రూపాయలు ఫౌండేషన్కి ఇచ్చేయాలి విదేశాల్లో లేదంటే ట్యాక్స్కి వెళ్ళిపోతుంది గవర్నమెంట్కి అందులో 7 కోట్లలో 1% 7 లక్షల కోట్లు కేవలం 1% నేను తీసుకొచ్చి 7 లక్షల కోట్లు డొనేషన్గా అంటే 175 నియోజకవర్గాలకి దాదాపు 4,000 కోట్లు వస్తుంది నేను సొంతగా చారిటీ ఇస్తానన్నది 100 కోట్ల హాస్పిటల్కి ఉచిత విద్య ఉచిత వైద్యం కానీ తీసుకొచ్చిన 7 లక్షల కోట్లు అంటే 1% ఒక 10 ట్రిలియన్లో అది 10 ట్రిలియన్ అయితే 2050 మంది దగ్గర 10 ట్రిలియన్ ఉంది ఇంకొక 6 దేశాల్లో ఇంకొక 20 ట్రిలియన్ ఉంది అది 14 కోట్లు నేను డైరెక్ట్గా డిబేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్ కానీ పవన్ కానీ పిలిచారు వాళ్ళు రాలేదు వాళ్ళు మీ మీడియా వాళ్ళు డిబేట్ చేస్తున్నారు ప్రశ్న ఒకసారి 5 ప్రశ్నలు అడుగుతారు 1 నిమిషం జవాబు ఇవ్వడానికి ఛాన్స్ ఎవరు ఎవరంటే నువ్వు బుల్షిట్ అంటావు దళితుల అమ్మాయిని చేసుకున్నావు నువ్వు బుల్షిట్ ఎవరిని ఉద్ధరించావని ఆ రాజేంద్ర అన్నాడు అది న్యాయమా మీరే ఆలోచించండి నేను ఎంత గౌరవంగా ఆయన నేను మాట్లాడాను మరి అలాంటి వాళ్ళు మా లీగల్ టీమ్ సూ చేస్తాను అంటున్నారు పెండింగ్లో పెట్టాను తప్పదేమో మరి అలాంటి వాళ్ళు సూ చేయడానికి మా లాయర్స్ మా బోర్డు మెంబర్స్ మా కమిటీ మెంబర్స్ డిఫమేషన్ కేసు వేయొచ్చు నేనైతే నాకు చేయడానికి ఇష్టం లేదు ఈ రోజు వరకు నేను ప్రపంచంలో ఎవరిని సూ చేయాలి 2008లో జార్జ్ బుష్కి సూ చేసేది ఇరాక్ యుద్ధంలో బుష్ గారు పర్సనల్గా కాల్ చేశారు బంకర్ హంట్ గారు నా వైస్ ప్రెసిడెంట్ మైక్ హకబీ ఒక 25 మంది రిపబ్లికన్స్ వద్దండి అంటే విత్డ్రా చేసుకున్నాను ఎవరిని నేను ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ సూ చేయలేదు కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను కనుక సూ చేయాలి కనుక తప్పదు కనుక చట్టాలు కోర్టులకు మేము వెళ్ళాలి కనుక నేను నిర్దోషులను రుజువు చేయాలి కనుక మా కమిటీ మెంబర్స్ మా కోర్ కమిటీ మెంబర్స్ మా లాయర్స్ చేస్తానంటున్నారు కనుక మరి చేయాలేమో